బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి సోమవారం నామినేషన్స్ అయితే గట్టిగానే జరిగాయి. అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాటకు దిగారు. కొంతమంది సిల్లీ రీజన్స్ చెప్పారు. కొంతమంది స్ట్రాంగ్ పాయింట్స్ అయితే పెట్టారు. కానీ ఎక్కువ మాత్రం టార్గెట్ అయింది హౌస్ మొత్తానికి కూడా నాగమణికంఠనే అని కనిపించింది. ఒక్క నాగమణికంఠనే అందరూ టార్గెట్ చేశారు. అందరూ కూడా నాగమణికంఠనే నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు అని చెప్పి పదే పదే అతనికి పోట్లయితే పొడుస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడా కూడా తగ్గట్లేదు హౌస్ మేట్స్. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే నాగమణికంఠ అని అనడానికి వాళ్ళ దగ్గర ఒక వీడియో ప్రూఫ్ ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత నాగమణికంఠ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. నువ్వు అక్కడ ఫ్లిప్ అయ్యావు, నువ్వు అక్కడ సాక్రిఫైస్ అని చెప్పి ఒప్పుకున్నావు, అయితే మాట ఫ్లిప్ అయ్యాడని చెప్పి ఒక పాయింట్ మీద వేయచ్చు. అందుకు అంగీకరించకపోతే నువ్వు సాక్రిఫైస్ చేసావు బిగ్ బాస్ హౌస్లో, ఒకళ్ళ కోసం నువ్వు సాక్రిఫైస్ చేసేది ఏంది అనే ఒక పాయింట్ మీద వేయచ్చు. పైగా మనోడు ఏంటంటే ఫస్టే స్టార్టింగే మణికంఠని పిలిచారు కాబట్టి ఇంకా మణికంఠ మనకి వేయలేడు అని చెప్పి ఓ ఫోటో అయితే వేద్దాం, రెండిట్లో ఒక ఫోటో అయితే మణికంఠకు పడేద్దాం, ఏమైంది రెండో వాళ్ళు వేసినా కానీ వేయకపోయినా మనకే సేవ్ అయితే అవుతాం కదా మనం అనే కోణంలో కూడా నాగమణికంఠ టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. అయితే నాగమణికంఠ అని ఒకే పాయింట్ మీద ఎన్నిసార్లు నామినేషన్ చేస్తారు, ఎన్నిసార్లు అతనికి శిక్ష చేస్తారనే విషయం అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫస్ట్ హీరో 0 అన్నప్పుడు అందరూ కూడా 5గురు దాకా నాగమణికంఠకి పాయింట్ చెప్పి 0-0-0 అన్నారు. అదేంద్రా పాయింట్ అంటే ఇదే పాయింట్, సాక్రిఫైస్కి సంబంధించి ఫ్లిప్ అవుతాడని కొన్ని పాయింట్లు చెప్పారు. అలాగే అతను స్టాండ్ తీసుకోవట్లేదని చెప్పారు. అక్కడ అయిపోయింది, అక్కడ శిక్ష అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నామినేషన్స్లో కూడా అతన్ని హౌస్లో 0 అన్నందుకు గాను, లేకపోతే అతను నెగిటివ్గా ఎక్కువ ఉంది అని చెప్పి నెగిటివ్ ట్యాగ్ వేయడంతో అతన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి డేంజర్ జోన్లో పెట్టేశారు. అంటే ఒక శిక్ష అయిపోయింది, ఆల్రెడీ హీరో 0 అని చేసేసారు అందరం ముందు. రెండోది ఏంటంటే నామినేషన్స్లో డేంజర్ జోన్లో పడేశారు. 2 శిక్షలు అయిపోయినాయి అదే పాయింట్, అదే లాజిక్ మీద. ఇంకొక మూడోది ఏంటంటే డైరెక్ట్గా తీసుకొచ్చి నామినేషన్స్లో వేశారు. వీళ్ళు అసలు హౌస్ మేట్స్ నిజంగా ఎక్కడ బుర్ర పెట్టుకొని ఆడతారో అర్థం కావట్లేదు. ఎందుకంటే 0 చేసిన మణికంఠని మళ్ళీ అదే పాయింట్ మీద టార్గెట్ చేస్తున్నారు. హీరోని చేసిన నబీల్ని కూడా అదే పాయింట్, నువ్వు అంత ప్రాణం పెట్టిన ఆడిని కూడా నువ్వు అక్కడ హీరో అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిన నామినేషన్స్లో విష్ణు కావచ్చు, నైనిక కావచ్చు, నబీల్కి అయితే ఓట్లు వేయటం మనం చూసామన్నమాట. అంటే వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళు ఒక పాయింట్ మీద ఒకళ్ళు ఉండలేకపోతున్నారు హౌస్ మేట్స్ అందరూ కూడా అసలు. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాగమణికంఠని హౌస్ మొత్తం కూడా టార్గెట్ చేస్తూ ఉంది. నువ్వు 0, నువ్వు 0, నువ్వు 0 అని చెప్పి ఫిజికల్ టాస్క్లు ఆడట్లేదు, మెంటల్గా నీకు ఏదైతే ఉందో ఆ స్టామినా నీకు కనిపించట్లేదు, నువ్వు మెంటల్గా వీక్గా ఉంటున్నావు, నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, నువ్వు ఒక పాయింట్ మీద తీసుకోవట్లేదు స్టాండ్. అంటే ఏదైతే నాగార్జున గారు చెప్పారో నువ్వు స్టాండ్ తీసుకో అన్నారు, ఆ పాయింట్ ఇక్కడే చెప్పారు. ఏదైతే వీడియో చూపించారో నువ్వు ఫ్లిప్ అయ్యావు అని చెప్పి ఆ పాయింట్ ఇక్కడ తీసుకొచ్చారు. సీత కూడా చాలా ఎక్కువ మాటలైతే మనోడిని అనటం జరిగిందనమాట. పైగా ఇమిటేషన్ చేస్తూ బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం తేడా, అదే మన థాట్ వచ్చేలాగా ఆ బాడీ లాంగ్వేజ్ కూడా చూపించింది. అది కూడా కరెక్ట్గా అనిపించలేదు. ఎవరైతే మనీని నామినేషన్స్లోకి తీసుకురావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ గేమ్ ఆడారేమో అనిపించింది. ఇంకా నిఖిల్ కూడా గట్టిగానే మణికంఠని టార్గెట్ చేశాడనమాట. ఒక నిఖిల్ ఏంటి, లేకపోతే సీత ఏంటి, యష్మి, ఐ థింక్ అది నెవర్ ఎండింగ్ టేల్ అనమాట వాళ్ళిద్దరిది. అది ఎప్పుడు ఇక సాగుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేదాకా అదైతే తెగదు అనే విషయం మనకైతే అర్థమైపోయింది. ఎవరు మణికంఠని నామినేషన్స్లో పెట్టాలని చూసినా కానీ వాళ్ళది సేఫ్ గేమ్ అనేటువంటి మనకి క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే పదే పదే నాగమణికంఠని 0-0-0-0 అనుకుంటూ అతన్ని వీళ్ళకి తెలియకుండానే హీరోని చేస్తున్నారనమాట. నాగమణికంఠ ఫిజికల్ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. మెంటల్ ఎబిలిటీ పరంగా చూసుకున్నట్లయితే అతనికి ఉన్నటువంటి స్ట్రాటజీస్ కావచ్చు, అతనికి ఉన్నటువంటి మైండ్ గేమ్ కావచ్చు, లేకపోతే అతనికి ఉన్నటువంటి క్లారిటీ కావచ్చు గేమ్ మీద హౌస్లో ఎవరికీ లేదు. సోనియాకు ఉండేది, సోనియా హౌస్లో లేదు ఇప్పుడు. సో అంత గేమ్ మీద క్లారిటీ ఎవరికీ లేదు. ఇక ఏదైనా ఉంటే అంటే జడ్జిమెంటల్ స్కిల్స్ కూడా నాగమణికంఠకి చాలా బాగా ఎక్కువ అన్నమాట. అతను ఏదైనా కానీ ఒక పాయింట్ చూస్తే ఒకరిని జడ్జ్ చేయగలుగుతాడు ఖచ్చితంగా, ఎలాంటి అనుమానం లేదు. అన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్న నాగమణికంఠని పట్టుకొని అంత నెగిటివ్గా ప్రతిసారి పదే పదే పోట్లు పడవటం, మనోడైతే కాస్త ఈజీ టార్గెట్లే మనకే అని చెప్పి కేకలేసేయటం, మనోడి మీద ఎక్కేయాలని ట్రై చేయటం చూడటం అయితే కరెక్ట్గా అనిపించట్లేదు. ఆడియన్స్ విషయంలో మాత్రం మణికంఠని హీరోనే చేస్తున్నారు, మీరు 0 అయితే చేయట్లేదు. అతని గ్రాఫ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది కానీ అతని గ్రాఫ్ ఎక్కడా కూడా తగ్గుతున్న పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి హౌస్ మేట్స్ అందరూ కూడా నాగమణికంఠని ఎంత ఫ్రీగా అతని ఆట అతను ఆడుకొనిస్తే వీళ్ళకి అంత మంచిది. ఈజీ టార్గెట్ అనుకొని అతను జోలికి వెళ్తే మాత్రం అతను హీరో అయితే అవుతాడు హౌస్లో, ఎలాంటి అనుమానం లేదు దాంట్లో మాత్రం. ఒక పాయింట్ అయితే వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా నేను నామినేషన్ చూసినా కానీ అదే పాయింట్ అయితే కనిపించింది అనమాట. మరి మీకు కూడా హౌస్ వర్సెస్ నాగమణికంఠ కావాలని మనల్ని టార్గెట్ చేస్తున్నారా, అతన్ని హీరోని చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం మీకు కూడా ఉంటే మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.